హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాబు బ్లాగ్స్. ఈ వ్లాగ్లో మనం ముంబై టూర్ అనేది 2 days కవరప్ చేసాము. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఇది వచ్చరికి అంబానీ హౌస్ అన్నమాట. సో మన హోటల్ దగ్గర నుంచి అది కనిపిస్తూ ఉంటుంది పైన ఓపెన్ ఏరియా నుంచి. అక్కడ హోటల్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి మనం హాజీ అలీ దర్గా అనేది విజిట్ చేసాము. హాజీ అలీ దర్గాలో మనం దువా చదువుకొని నమాజ్ చేసేసుకొని మళ్ళీ అక్కడే 2 hours అలా లైట్గా అలా స్పెండ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మనము కిడ్స్కి ఎంతో ఫేమస్ అయిన బైకులా జూస్కి వెళ్ళాం అనమాట. సో ఈ జూ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పెంగ్విన్స్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో ఈ పెంగ్విన్స్ చూడడానికి మనం యాక్చువల్గా అనేది హైదరాబాద్ నుంచి ముంబై ట్రావెల్స్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి వెనస్డే క్లోజ్డ్ ఉంటుంది, చూసుకొని వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసరికి సెకండ్ హాఫ్ డే అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మెరీనా డ్రైవ్ అని చెప్పేసరికి ఇక్కడ ఉన్నాం అనమాట. సో ఇది చూసేసుకొని మళ్ళీ రిటర్న్కి వెళ్ళిపోయాము. ఇది సెకండ్ డే వచ్చేసరికి ఈ సీలో మిడిల్లో వే అనమాట, రోడ్ వే. ఇది ముంబై నుంచి బాంద్రాకి వెళ్తుందన్నమాట. సో యాక్చువల్గా డిస్టెన్స్ తగ్గించడానికి ఇది సీ మిడిల్ నుంచి కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది నియర్లీ వచ్చేసరికి 6 to 7 kilometers దాదాపు ఉంటుంది. సో ఇది అండర్ సబ్వేని అంత కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ ఏరియాలో ఉంటుందన్నమాట. ఈ ఓపెన్ ఏరియాలోనే మనకి ఏంటంటే ఇలా మిడిల్లో ఇక డిఫరెంట్ షేప్స్లో టవర్స్ కానీ ఇలా యూజ్ షేప్లో ఇలా రావడం, ఇలా స్ట్రైట్గా అలాంటి డిఫరెంట్గా కొద్ది 3 models to 4 models ఇలా కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ అనేది పెట్టారనమాట. టవర్స్ అనేవి, ఎందుకంటే టూరిజం అట్రాక్ట్ అవ్వడానికి. సో ఇది మొత్తం వన్ వేనే అనమాట. 8 to 9 kilometers వస్తుంది టోటల్ కంప్లీట్లీ. ఇది ఇలాగే వెళ్తూ ఉన్నా కానీ సైడ్ బై సైడ్ మనం ఏంటంటే బీచ్ అనేది కొద్దిగా చూడొచ్చు, నేచర్. అలాగే వన్ సైడ్ అనేది మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేది కవర్ అయ్యి ఉన్నాయి. ఆ బిల్డింగ్స్లోనే మనకి లాంగ్ లాస్ట్లో నుంచి కూడా అనిల్ అంబానీ హౌసెస్ కూడా అలా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మొత్తం వన్ వే అయిపోయిన తర్వాత వన్ వేకే మనకి వచ్చేసరికి టోల్ గేట్ కూడా ఉంటుంది ఇలా రూట్ వెళ్ళేటప్పుడే. సో ఆ టోల్ గేట్ వచ్చేసరికి 100 rupees అలా ఉంటుంది ఛార్జెస్. మనం 2 way తీసేసుకున్నాము. అలాగే రిటర్న్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి వ్యూ చూడొచ్చు అని చెప్పేసరికి అలా రిటర్న్లో కూడా కవరప్ చేసేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం వచ్చేసరికి వేరే 4th ప్లేస్కి వచ్చేసరికి గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్దామని అనుకున్నాము. సో అక్కడ నుంచి ఆ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళడానికి మధ్యలోనే మనం ఏంటంటే ఒకే క్యాబ్లో ట్రావెల్ చేసేసి డైరెక్ట్గా అక్కడ స్టాప్ అయిపోయాము. సో అక్కడ నుంచి టికెట్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఎలిఫెంట్ కేవ్స్ అనమాట. గేట్వే ఆఫ్ ఇండియా చూసుకున్న తర్వాతే లోపల నుంచి వే ఉంటుంది. ఎలిఫెంట్ కేవ్స్లో ఏంటంటే మన ఓల్డ్ బుద్ధాస్ అక్కడ కన్స్ట్రక్షన్ అయినవి ఉంటాయన్నమాట. సో అవి చూసేసుకొని మొత్తం వచ్చేసరికి మళ్ళీ సేమ్ క్రోస్లోనే మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోయాము. సో ఈవినింగ్ వచ్చేసరికి వ్యూ ఇలా వస్తుంది. ప్లస్ ఇలాగే మన తాజ్ హోటల్ న్యూ అండ్ ఓల్డ్ 2 కన్స్ట్రక్షన్స్ చూసేసుకున్నాము. సో అలాగే లైట్గా అక్కడ ఫుడ్ అనేది తీసేసి ఇక్కడికి 2 days అనేది కంప్లీట్ అనేది అయిపోయింది అనమాట. సరే అక్కడ నుంచి హోటల్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వేరే లోనావాలాకి టూర్కి వెళ్ళాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.